ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మన ఆశాజ్యోతి తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మేధావుల ఫోరం పీసీజేఏసీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసి అనేక విషయాలు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చక్కగా జవాబు చెప్పడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా చాలా వరకు మహబూబ్నగర్ జిల్లా గురించి కానీ తెలంగాణ గురించి కానీ ప్రముఖులు చేసిన ప్రశ్నలన్నింటినీ కూడా మా అధ్యక్షుడు తీర్మాన్ మల్లన్న గారు చాలా సమయం ఇచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నింటినీ కూడా ఆన్సర్ ఇచ్చి మేము అనుకుంటున్నాం. ఏదేమైనా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయంగా బీసీలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు చాలా వెనుకబడి ఉన్నారు. వారిని అందరినీ కూడా అప్లిఫ్ట్మెంట్ అంటే వారందరినీ భవిష్యత్తులో చట్టసభలో తీసుకురావడానికి పార్టీ దగ్గర ఎటువంటి ప్రణాళికలు ఉన్నాయన్న దాని మీద కానీ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో ఏ విధమైనటువంటి ప్రణాళికలు మీరు తయారు చేసుకుంటున్నారనే దాని మీద చాలా చక్కగా జవాబు ఇవ్వడం జరిగింది. బట్ అన్నింటి మీద కూడా భవిష్యత్తులో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ హెడ్ క్వార్టర్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లానే ఎంచుకొని ఇక్కడ మేధావులైన ప్రతి క్వశ్చన్ కూడా మా అధ్యక్షుల వారు సవినయంగా ఆన్సర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాడు జరిగిన వ్యవహారాలంతా కూడా మా ఇంటలెక్చువల్స్ ఫోరం రిటైర్డ్ డిఓ విజయ్ కుమార్ గారు వారి మాటల్లో నేను చెప్పాను. నమస్కారం. ముందుగా తీన్మార్ మల్లన్న గారికి, ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాలు. మేము కోరిన వెంటనే మహబూబ్ నగర్కు వాళ్ళ టీంతో పాటు వచ్చి ఇక్కడ 4 గంటల పాటు చాలా మేధోమథనం జరిగిందనే చెప్పాలి. ఆ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 15 మంది దాకా, 15 నుంచి 20 మంది దాకా రకరకాల ప్రశ్నలు, విద్య కానీ, వైద్యం కానీ, అడవులకు సంబంధించింది కానీ, అట్లాగే నిరుద్యోగానికి సంబంధించి ఇలా అనేక సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు చాలా వాళ్లకు తృప్తి కలిగించే విధంగా, సంతోషపరిచే విధంగా వాస్తవాలను చెప్పి తన పార్టీ యొక్క నిర్ణయం ఏమిటి, ఏ రకంగా ఈ సమస్యలన్నింటినీ అధిగమించబోతున్నారు, పరిష్కారం చూపించబోతున్నారు అనే దానికి చాలా చక్కగా సమాధానాలు చెప్పడం వల్ల మేమందరం చాలా తృప్తి చెందినాం. నిజంగా అన్న తప్పకుండా మీకు కృతజ్ఞులం. డెఫినెట్గా ముందు మీరు మొట్టమొదలే మహబూబ్ నగర్ని ఎంపిక చేసుకున్నందుకు మాకు కాస్త టైం దొరికినట్టు అనిపిస్తుంది. మీరు అన్ని జిల్లాలు తిరిగి వచ్చే లోపల మళ్ళీ కూడా మేము దాన్ని పునః ఆలోచన చేసి తర్వాత కార్యాచరణ రూపొందించుకొని మేము దానికి ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా ఇక్కడ మీరు ఇందాక చూసినారు, రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ కానీ, ఎంఈఓలు కానీ, డిప్యూటీ డిఓలు కానీ, ఫారెస్ట్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు కూడా మన దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. తప్పకుండా అన్న ముందు మన సూర్యారావు గారు అన్నగారు మాకు ఇక్కడ డిస్టిక్ ఇన్ఛార్జిగా ఉంటున్నారు. వారు గతంలో కూడా నాకు 30 ఏళ్ళుగా పరిచయం కనుక ఈ పరిచయంతోన మా యొక్క సంబంధ బాంధవ్యాలతో ముందు ఈ జిల్లాలో అన్ని ఉమ్మడి జిల్లాలు ఏవైతున్నాయో 10 జిల్లాలకు ధీటుగా మహబూబ్ నగర్లో రేపు రాబోయేటటువంటి మన రాజ్యాధికార పార్టీకి సంబంధించినటువంటి డెఫినెట్గా ఒక పటిష్టం చేసేందుకు దిశగా అందరినీ కలుపుకొని వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరున ఈ కార్యక్రమానికి అయితే చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇందాక అన్నగారితో మాట్లాడినారు. ముఖ్యంగా అచ్చంపేట నుంచి, గద్వాల నుంచి, అట్లాగే కొత్తకోట నుంచి, బిజినపల్లి, నాగర్ కర్నూలు అనేక ప్రాంతాల నుంచి వచ్చినారు. మన లోకల్గా కూడా చాలామంది పెద్దలు ఇక్కడికి వచ్చి ఈ సభను జయప్రదం చేసినారు. వారికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను శ్రీనివాస్ గారికి చెప్పాలి. సాగరు నేను అయితే వయసులో పెద్దవాడిని అయిపోయాను, కానీ నిజంగా చెప్పాలి మా యువకుడు బీసీ సమాజిక పార్టీకి ఈ జిల్లాలో అధ్యక్షుడిగా ఉంటూ మొత్తంగా మన తెలంగాణలోనే పార్టీకి సేవలు చేస్తున్నటువంటి మన సంస్థకు సేవలు చేస్తున్నారు. ఆయన యొక్క కృషి వల్లనే ఇవాళ ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ముఖ్యంగా అంటే ఒక 3-4 రోజులుగా ఈ ప్రెస్లో, మీడియాలో ఇస్తూ అందరినీ కలుపుకుంటూ ఫోన్లు చేసుకుంటూ చివరికి తిరిగి వాళ్ళ అందరికీ భోజన వసతులు కూడా, చక్కటి భోజన వసతులు కూడా ఏర్పాటు చేసి మొదటి నుంచి ఇప్పటిదాకా మనతో పాటు ఉన్నటువంటి శ్రీనివాస గారికి, సాగర్ గారికి ముందు మా టీంలో అన్న తప్పకుండా మా ఉభయులం కలిసి ఒక చక్కటి ప్రణాళికతో మీ యొక్క మార్గదర్శకత్వంలో అట్లాగే అన్న సారథ్యంలో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు నా తరఫున తెలియజేస్తాను. మీడియా మిత్రులారా, మీకు వాస్తవానికి ఏంటంటే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి జిల్లాలో ఓవైపు బీసీ ఇంటలెక్చువల్స్ అందరినీ ఏకతాటి మీద తేవడం,
విజయ్ కుమార్ గారు, ఆ తర్వాత శ్రీనివాస్ గారు వీళ్ళందరూ. మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్మాణము, ఆ వ్యవహారాన్ని నియోజకవర్గాల బాధ్యులు, మండలాధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి అందరి నియామకాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణ సూర్యారావు గారు చూడబోతా ఉన్నారు. సూర్యారావు గారు ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉంటారు. ఈ జిల్లాలో కొత్త జిల్లాలుగా ఏర్పడేటువంటి జిల్లాలు అయితే ఉన్నాయో వాటి జిల్లాల అధ్యక్షులు కానీ నియోజకవర్గాలు 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాలకు నియోజకవర్గ కన్వీనర్లను కూడా ఏర్పాటు చేయబోతా ఉందో సూర్యారావు గారు. వీళ్ళందరి సూచన మేరకు రాష్ట్ర కమిటీ అప్రూవల్ చేసి నిర్ణయం తీసుకుంటుంది. కంప్లీట్గా వీళ్ళు ఉమ్మడి జిల్లాకు పనిచేస్తారు. అలాగే సార్, అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ మీ సభకానికి వచ్చిన వారి వద్ద కొంతమంది మా దగ్గర చర్చించిన అంశము, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో తెలంగాణ రాజ్యాధికారి పార్టీ పోటీ చేస్తుందా లేకపోతే ఎవరికైనా సపోర్ట్ చేస్తుందా అనేది ఒక చర్చ జరిగింది. దానిపైన మాకు ఎల్లుండి డిస్కషన్ ఉంది రాష్ట్ర కమిటీలో. సో అప్పటి వరకు నేను రాష్ట్ర కమిటీలో చర్చించిన అంశం చర్చకు పెట్టడం అనవసరమైనటువంటి విషయం అవుతుంది. కాబట్టి రాష్ట్ర కమిటీలో ఎల్లుండి దానిపైన చర్చ ఉంది, మీడియాకు చెప్తాం. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ లేకుండా ఎన్నికలు మొదలు. అన్న, ఇప్పుడు మనకు బీసీ రాజ్యాధికారం కావాలంటున్నారు. అయితే బీసీలు కూడా ఈరోజు కొంతమంది కాంగ్రెస్లో, కొంతమంది బీజేపీలో, బీఆర్ఎస్లో, ఇప్పుడు మీరు కూడా కొత్తగా పార్టీ పెట్టారు కదా, ఇన్ని వర్గాల్లో విభజించినప్పుడు మనకు ఐక్యత అనేది సాధ్యమవుతుందంటారా? బీసీ రాజ్యాధికారం సాధ్యమవుతుంది? ప్రజలను తీరున్న తర్వాత వాళ్ళు ఆడుండి ఏం చేస్తారు? సగం మంది అక్కడ, కొంతమంది అక్కడ ఏడున్నా కూడా వాళ్ళ ఓట్లన్నీ ఏడున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉండి సాధించేది ఏం లేదు కదా. ఏ రోజుకైనా వాళ్ళ ఇంటికి రావాల్సిందే. ఇప్పుడు వేటకు పోయినటువంటి సింహమైనా పులైనా వాళ్ళ గూడుకు రావాల్సిందే. ఆ గూడు ఈయనే ఉంది. వాళ్ళు ఎటు పోయినా కూడా ఇక్కడికి రావాల్సిందే. ఇవాళ కాకపోతే రేపు వస్తారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఆ పదాన్ని తీసేసుకొని పొలిటికల్గా మళ్ళీ రాజ్యాధికారంలోకి రావాలని చూస్తున్నారు. మరి ఇప్పుడు మీరు పెట్టినటువంటి పార్టీ తెలంగాణని నాంసి పెట్టేశారు. దీని మీ లక్ష్యం ఏంటి? ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఏదో ఎవరో ఇస్తే అది సంచిలో మూట కట్టుకొని తెచ్చిన వస్తువు కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం అనేది వేలాది త్యాగాల నెత్తుటి పునాదుల మీద నిర్మితమైనటువంటి రాష్ట్రం. త్యాగాల పునాదుల మీద నిర్మితమైన పార్టీ. ఎంతోమంది ఆకాంక్షలు, ఆవేదనలు, ఆర్తనాదాలు, అరిగోసల కోసం తీర్చడం కోసం ఏర్పడ్డ రాష్ట్రం. అటువంటి రాష్ట్రంని అసలు తెలంగాణ అనేటువంటి పదమే అవసరం లేదు అని నడి రోడ్డు మీద వదిలిపెట్టిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మట్టి, తెలంగాణ అస్తిత్వం, అధికారం, ఆత్మగౌరవాన్ని మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన భుజానికి ఎత్తుకుంది. 18వ తారీఖు రాష్ట్ర బంధుకు పిలిపించారు కదా, మీరు పార్టిసిపేట్ చేస్తారా? రేపొద్దున పార్టిసిపేట్ చేస్తే ఐక్యత అనేది ఒక రాగం వస్తుంది కదా ప్రజల్లో కూడా అనేది మా ఆల్రెడీ తెలంగాణలో బీసీ ప్రజల్లో ఐక్యత వచ్చింది. ఐక్యత కావాల్సింది నాయకులు అనేది భావనకు అంతే. సరే, దాని మీద రేపు నిర్ణయం తీసుకొని చెప్తామన్నాం. ఇంకా 18 తారీఖు ఇంకా టైం ఉంది కదా, ఇంకా 15 గంటల టైం ఉంది కదా, రేపు నిర్ణయం తీసుకుంటాం. అన్న, రెడ్డి జాగృతి మాధవరెడ్డి మాట్లాడుతూ రెడ్డిల దారికి రాందే బీసీల బతుకులు నడవని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏం చెప్తారు? మీరు చూస్తారు కదా ఎన్నికలలో ఏం చేస్తాం, ఎవరు బతికేందో చూస్తారు కదా. రేపు ఎన్నికలల్లా ఇంత అహంకారం మాటలు ఎందుకండి? ఇంత అహంకారపూరిత మాటలు అసలు రెడ్లు లేకపోతే బీసీలకు బతికేయలేదని అహంకారపూరితంగా మాట్లాడి మేము అడ్డుకుంటాము, మేము కోర్టులలో కేసులు వేస్తాము, వీళ్ళంతా మా మోచేతి నీళ్ళు దాగి బతకాల్సిందే, అసలు బీసీలకు ఆత్మగౌరవమే లేదనేటువంటి అహంకారపూరితమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా జవాబు చెప్తాం, తిప్పి కొడతాం. మీ బతుకులు అడిగేదేమో అడిగి తెచ్చి చూపిస్తాం. 42% రిజర్వేషన్ల పైన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు పైన మీ పార్టీ పరంగా ఏ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి ఉంది? అంటే ఒకటి ఏంటంటే ఆ జీవోనే బలహీనమైన జీవో. ఆ జీవోకు ప్రాణం లేదు. ప్రాణం వీళ్ళ ఆయుష్ కూడా పోయలే. కానీ జీవో రేపు పొద్దున లేచి పరిగెత్తుందని మనకు చెప్తా ఉన్నారు. శవం పరిగెత్తడం ఎంత సత్యమో ఈ జీవో రేపు పొద్దుగా ఆడ పాస్ కావడం అంతే సత్యం.